అసలు లక్ష్మీదేవి ఎలా పుట్టిందో మీకు తెలుసా? లక్ష్మీదేవి పుట్టుక గురించి పురాణాల్లో ప్రధానంగా క్షీరసాగర మదనం కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు దేవేంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చిన పవిత్రమైన హారాన్ని సరిగ్గా గౌరవించక తన వాహనమైన ఐరావతానికి ఇస్తాడు. ఐరావతం ఆ హారాన్ని నేల మీద పడేసి తొక్కేస్తుంది. దీనికి కోపించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిని నీ రాజ్య భోగాలు లేకుండా పోవుగాక అని శపిస్తాడు. ఈ శాపం కారణంగా స్వర్గలోకం తన వైభవాన్ని, సంపదలను కోల్పోతుంది. లక్ష్మీదేవి కూడా స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోతుంది. స్వర్గలోకం నిర్వీర్యం అవ్వడంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలకు రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని అంటే పాల సముద్రాన్ని మదనం చేయమని సలహా ఇస్తాడు. ఆ క్షీరసాగర మదనం ద్వారా అమృతాన్ని పొందవచ్చని, తద్వారా తిరిగి బలాన్ని, సంపదను పొందవచ్చని చెబుతారు. దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పరాజ్యాన్ని తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మదిస్తారు. ఈ మదనం సమయంలో మొదట హాలాహలం వెలువడుతుంది. దానిని శివుడు స్వీకరిస్తాడు. ఆ తర్వాత కామధేనువు, తెల్లని అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, చింతామణి, చంద్రుడు వంటి అనేక విలువైన వస్తువులు వెలువడతాయి. చివరకు ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున పాలకడలి నుండి స్వర్గలోక శుభకారిణి అయిన లక్ష్మీదేవి పుడుతుంది. ఆమె చేతిలో తామర పువ్వు ధరించి దివ్యమైన తేజస్సుతో వెలువడుతుంది. అప్పుడు దేవతలు, రాక్షసులు అందరూ ఆమెను స్తుతిస్తారు. లక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును తన పతిగా స్వీకరించింది. ఈ విధంగా లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించి శ్రీ సంపదలకు, శ్రేయస్సుకు, అదృష్టానికి అధిదేవతగా పూజలు అందుకుంటుంది. ఆమెను మహాలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి వంటి అనేక నామాలతో కొలుస్తారు. దీపావళి, వరలక్ష్మి వ్రతం వంటి పండుగలలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.